మాకు సెపరేట్‌గా ఒక ఫండ్ రిలీజ్ చేస్తే దాన్ని బట్టి మాకు రిటైర్మెంట్ బకాయిలు చెల్లుతాయనే ఆశ మాకుంది. అంతేగాని అందరికీ కలిపి నెలకు 700,00,00,000 కావచ్చు, 750,00,00,000 కావచ్చు రిలీజ్ చేస్తే అది 80% మొత్తం సర్వీస్‌లో ఉన్న వాళ్ళకే పోతుంది. మరి మాకెక్కడ అందుతది? ఇంకా ఎంతమంది గోస ఇలా పడాలి అని చెప్పేసి వాళ్ళు మేమున్న సర్వీస్ మొత్తం గవర్నమెంట్‌కే ఇచ్చేసినాము. ఇప్పుడున్న ఈ వృద్ధాప్యంలో అయినా మేము హ్యాపీగా జీవిస్తామేమో అనుకుంటే ఇప్పుడు కూడా ఈ ఆవేదన వేదంతోనే మేమున్నామని వాళ్ళు తెలియపరుస్తున్నారు. సో, ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించవలసిందిగా కూడా వాళ్ళు డిమాండ్ వ్యక్తం చేస్తున్నారు. ముందు మీకు అందరికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలమ్మా. మిగతా న్యూస్ ఛానల్స్ అందరూ కూడా దయచేసి కూడా వీటన్నిటి ప్రసారం చేయాలని కోరుతున్నాము. ఎందుకంటే ఒక సోమవారం ప్రజావేదిక లోపల కలెక్టర్ దగ్గరికి ఒక ఏజ్ ఉన్నటువంటి వాళ్ళు వస్తే వాళ్ళు ఏది విధమైన సమస్యలను కూడా వాళ్ళకి పరిష్కారం చేసే పరిస్థితి ఈ రోజు ప్రభుత్వంలో ఉంది. అలానే మేము కూడా మేము కలెక్టర్ దగ్గర పోకుండా కూడా మేము మీ దగ్గరికి వచ్చాం. మేము కూడా ఒక 61 అంటే ఎబో ఏజ్ వాళ్ళం మేమందరం మీకు ప్రభుత్వానికి సేవ చేసి మీ దగ్గరకు వచ్చి మీరు ఇవ్వవలసినవి మా డబ్బులు ఇవ్వకుండా మమ్మల్ని ఇట్లా ఈ వయసులో ఇబ్బంది పెట్టడము ఇది పద్ధతి కాదు. ఏ ప్రభుత్వాలైనా కూడా ఇది మంచిది కాదు. రైతు ఏడ్చినటువంటి వ్యవసాయం ఎట్లయితే బాగుపడదో ప్రభుత్వాలు అంటే ప్రభుత్వం యొక్క ఉద్యోగస్తులు ఏడ్చినటువంటి ప్రభుత్వం కూడా ఏనాడు కూడా అది ముందుకు పోదు, బాగుపడదని నేను మనవి చేస్తున్నాను. ఎందుకంటే మీరు చేసేటువంటి అభివృద్ధి కార్యక్రమాన్ని కూడా ఈ రోజు ప్రభుత్వ ఉద్యోగం చేయాల్సినే. అంటే ఇవాళ మేము పడుతున్నటువంటి బాధలందరూ కూడా మా సహచరులు ఉద్యోగస్తులు గమనిస్తున్నారు. ఏంది మనం ఇంత కష్టపడితే కూడా చివరిలో మనకు వచ్చేటువంటి డబ్బులు కూడా వస్తలేవు, మరి మా పరిస్థితి కూడా ఇంతేనా అనే ఆలోచనలో ఉండి అవినీతి వైపు కూడా ఎక్కువ ఆస్కారం ఈ రోజు మీరు ముందు తెరలేపుతున్నారని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే మేము నిబద్ధతతో ఉన్నటువంటి మీరు ఇచ్చిన ఆజ్ఞలతో మేము ఒక 37 ఏళ్ళు 30 ఏళ్ళు సర్వీస్ చేస్తే మేము ఇప్పుడు ఈ వయసులో ఇలాంటి బాధపడ చూస్తే కూడా వాళ్ళందరికీ ఏమనిపిస్తుందంటే మేము కూడా 61 ఏళ్ళ తర్వాత కూడా మమ్మల్ని కూడా ఏజీ ఆఫీసర్ చుట్టూ, తర్వాత సీఎం ఆఫీసర్ చుట్టూ, తర్వాత ఫైనాన్సర్ చుట్టూ ఈ తిప్పి మమ్మల్ని ఇబ్బంది పెడతారు. కాబట్టి మనకేమైనా ప్రభుత్వ సొమ్ము ఏమైనా ఒకవేళ వంకర్లో వచ్చేటువంటి పరిస్థితి ఉంటే కూడా మేము తీసుకొని మేము కూడా ఈ డబ్బులు ఏదో మొదలు సస్పెండ్ అయితే సస్పెండ్ అయినావు తర్వాత చూసుకునేదనే ఆలోచనలో కూడా ఈ రోజు ఉద్యోగస్తుల్లో ఎక్కువ వస్తున్నది. మనం చూస్తున్నాము ఈ రోజు ఏసీబీ కేసులలో కూడా ఎంతమంది పడుతున్నారో చూస్తున్నాము. అలాంటి పరిస్థితి ఇంకా పెరుగుతుందని మేము భావిస్తున్నామమ్మా. అందుకనే అంటే నీతి నిజాయితీ కలవాళ్లకు పరిస్థితి ఈ రోజు డబ్బులు చెల్లించే పరిస్థితి ప్రభుత్వాలు చెల్లిస్తారు. నీతి ఎక్కడుంది, నిజాయితీ ఎక్కడుంది అనే పరిస్థితి మేము ఉపాధ్యాయులుగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే తరగతి గదిలో నీతి నిజాయితీ గురించి బోధించి ఇలా రోడ్డెక్కి కూడా ఇలా సీఎంలకి కానివ్వండి, ప్రభుత్వాలు కానివ్వండి, నీతి నిజాయితీ గురించి చెప్పాల్సిన పరిస్థితి రోడ్డెక్కి చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. దీని అందరూ కూడా ప్రభుత్వాలు గమనించాలమ్మా. ఎందుకంటే ప్రభుత్వాలు మేము ఆల్రెడీ ఉన్నటువంటి యొక్క అమౌంట్ను మేము ప్రభుత్వాలు అభివృద్ధి చెందిన దిశగా మేము బ్యాంకుల నుంచి లోన్ తీసుకొని అనే ఆలోచనలో వెళ్ళేసి ఆ లోన్లు మాకు సరిపోతలేవు, మేము ఈఎంఐలు పెరుగుతున్నాయి, అందులో ఇంట్రెస్ట్ పెరుగుతుంది, ఈఎంఐ ల్యాబ్స్ అవుతున్నాయి, మేము సిబిల్ స్కోర్ కూడా దెబ్బతింటుంది. ఏమైనా అనుకోని రీతిలో ఇబ్బందులు చాలా మంది కూడా వచ్చాయి. చాలా చూస్తున్నారు మీరు. అనుకోకుండా ఇబ్బందులు వస్తే కూడా ఏమి చేయలేని పరిస్థితులు, ఇది మంచిది కాదు. అలాగే మీరు ముందు రేవంత్ రెడ్డి గారు మీరు ఒక మంచి ఆలోచన చెప్పారు. ఏంటంటే ఆల్రెడీ మన యువకులు కొంతమంది కూడా మీరు ఎంప్లాయ్మెంట్ ఇచ్చారు. ఎంప్లాయ్మెంట్ ఇచ్చి అందులో ఒక మంచి ముచ్చట చెప్పారు. ఏంటంటే మీరు ఆల్రెడీ మీరు కనుక మీ తల్లిదండ్రులను చూసుకోకపోతే మీరు 10% కోత ఇచ్చి మీ అకౌంట్లో వేస్తామని చెప్పారు. అయ్యా మరి మీరు మాకు తల్లిదండ్రులు లాగానే మేము మీ పిల్లలు లాగానే అయ్యా మీరు మాకు ఇస్తలేరు, మరి మాకు ఈ 20% మరి మీరు ఎక్కడి నుంచి కోత పెట్టి మాకు ఇస్తారు, మరి మీరు ఆలోచించాలి. ఎందుకంటే ఒక విషయం అనే ముందు కూడా మీరు ఆలోచించాలి. దయచేసి మనము అన్ని మంచి చెప్పడం కాదు, మనం కూడా మంచి చేసి మన ఇతరులకు మంచి చెప్తే అది ఆచరణయోగ్యంగా ఉంటుంది. అది ముందు వాళ్ళ తరాలకు కూడా ఆగ్యంగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మనం భావితరులకు ఏ విధమైన సందేశం ఇస్తున్నాము, అయ్యా గాంధీ చేశారని గాంధీని పట్టుకుని వేసిపోతున్నాం. మరి ఈ రోజు కూడా మీ పేర్లు కూడా తరతరాలుగా ముందుగా లిఖించబడాలంటే మీరు కూడా కొంతవరకు దీన్ని నీతి నిజాయితీతో నిబద్ధతో ముందు తరాల వాళ్ళకి అక్కడికొచ్చే విధంగా మీరు అందరూ ప్రయత్నాలు కొనసాగిస్తారని దయచేసి ఈ వయసులో రోడ్డు ఎక్కించి ఇలాంటి సందేశాలు ఇవ్వకుండా ప్రభుత్వానికి మంచి పేరు రావాలని మీరు ఒక విధంగా కూర్చొని మీరు మమ్మల్ని కూడా మీ బిడ్డల్లా కన్న బిడ్డలాగా చూసుకొని ఈ యొక్క క్లిష్ట పరిస్థితులను అందరి యొక్క ఉద్యోగస్తులను బయట పడేస్తారని ఆలోచిస్తున్నాం. ఎందుకంటే మీరు 770 కోట్లు ఇచ్చేస్తామంటున్నారు. అయ్యా 707 కోట్లు ఎవరికి ఇచ్చారు, ఎక్కడ ఇచ్చారు, ఎప్పుడు ఇచ్చారు, అది ఏమి మనకు చూపలేని పరిస్థితి. అయ్యా మీరు 13,000 మంది ఉద్యోగస్తున్నటువంటి పరిస్థితి లోపల ఇలా దాదాపు 12-13 కోట్లు రావాలి. 13 ఏళ్ళు మీరు 700 కోట్లు ఇస్తే మనకు ఎన్ని సంవత్సరాలు పడుతుంది? మరి ఇన్ని సంవత్సరాలు మేము ఏం చేయాలి? అన్ని సంవత్సరాలు వేచి చూడాలా? అంటే అప్పటి వరకు పిల్లల పెళ్లి చేసుకోవద్దా? అప్పటి వరకు ఇల్లులు కట్టుకోవద్దా? అప్పటి వరకు అప్పులు చెల్లించుకోవద్దా? అప్పటి వరకు మేము ప్రశాంతంగా పడుకోవద్దా? కనీసం ఈ యొక్క జీవితాన్ని ఎలా కొనసాగించాలి మీరు కూడా ఆలోచించాలి. ఎందుకంటే మేము కూడా ప్రభుత్వంలో భాగము.
కాబట్టి మీరు అందరూ కూడా ఆలోచించాలి. ఇది చిన్న సమస్యగా మీరు అనుకుంటారు. 13,000 మంది వాళ్ళు ఓట్లు వేస్తేంది లేకుంటే అనుకుంటారు. 13,000 మంది ఆల్రెడీ వాయిస్ ఎప్పుడు కానీ ఇంటలెక్చువల్ వాయిస్ చాలా వెళ్ళిపోతుంది. అది జడ్సన్ గారు చాలా మొత్తుకుంటున్నారు. ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ రీసెంట్‌గా ఏమంటున్నాడు, అయ్యా మా డబ్బులు వచ్చాయి, అయ్యా కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇచ్చారంటున్నారు. డబ్బులు ఇచ్చిన తర్వాత మా డబ్బులు సరే ఒకవేళ మీరు వాడుకున్నారు దాన్ని మళ్ళీ చేయాలి కదా. మీరు ఒక విధంగా మీరు ఏమంటున్నారు, ఆల్రెడీ ప్రభుత్వం అమ్మేస్తున్నారు. ఓకే అమ్మేసుకోండి, మాకే ప్రాబ్లం. ప్రభుత్వాలు అమ్మేసేసి మీరు ఎక్కడ పెడుతున్నారు, ఆల్రెడీ మూసినది అంటున్నారు. మూసినది ఈ అభివృద్ధి చెందాలంటే ముందుగా మేము ప్రభుత్వాన్ని సేవ చేసినట్టు మాకు ఇవ్వాలి కదా. మాకు ప్రభుత్వం పని చేసినటువంటి వాళ్ళకి డబ్బులు ముందుగా ఇవ్వండి. పని చేయని వాళ్ళకు డబ్బులు తర్వాత సంగతి, పని చేసిన వాళ్ళు డబ్బులు ఇస్తూ అందరూ తప్పుపరుస్తూ ఎవరైతే ఎకానమీగా లో ఉన్నారో వాళ్ళకి మీరు ఉచితాలు ఇవ్వండి, ఏమనివ్వండి. కానీ పని చేసిన వాళ్ళు డబ్బులు ఇవ్వకుండా పని చేయని వాళ్ళు డబ్బులు ఇస్తా అంటే ఇది ఎంతవరకు అంటే మేము కూడా పని చేయకుండా మాకు డబ్బులు ఇస్తారా అంటే పని చేయడం మంచి పద్ధతి కాదా అంటే ఏ విధమైన సందేశం భవిష్యత్తులో వెళ్ళిపోతుంది. మీరు అందరూ ఆలోచించాలి, ఇది మంచిది కాదు. మీరు ఒకటే అంటూ రైతు ఏడ్చినటువంటి వ్యవసాయం ఎట్లయితే బాగుపడదో ప్రభుత్వ ఉద్యోగులు ఏడ్చినటువంటి ప్రభుత్వం కూడా ఎన్నడూ కూడా బాగుపడదు. మీరు ఇది చరిత్రలు లెక్కించుకోవాలి. ఎందుకంటే గతంలో కూడా చాలా ప్రభుత్వాలు వచ్చినాయి. అయ్యా ఇంకా ఎమ్మెల్సీలు ఉన్నారు, అయ్యా ఇద్దరు బీజేపీ ఎమ్మెల్సీ ఉన్నారు, ఏవీసీ రెడ్డి గారు, అయ్యా మీరు ఎక్కడ పోయారు, అసలు మీ యొక్క ఫేస్ లేదు, మీ యొక్క ఏది లేదు. అయ్యా శ్రీపల్ రెడ్డి గారు మేము మీకు కూడా చెప్పాము, అయ్యా మీరు రిటైర్మెంట్ అంటే మీకు ఓట్లు లేవని ఆలోచన మమ్మల్ని పక్క పెట్టారా మీరు. అయ్యా ఏవీసీ రెడ్డి గారు, ఆ సికింద్రాబాద్ మన కొమరే గారు ఎక్కడున్నారు మీరు. మీరు ఉద్యోగస్తుల తరఫున గెలిచారు, అయ్యా తిరిగి ఓట్లు వేసి గెలిచారు. మీరు ఎక్కడున్నారు ఎమ్మెల్సీలు, మీరు ఎందుకోసం అయ్యారు మీరు కూడా అందరూ ఒకసారి ఆలోచించాలి. ఎమ్మెల్సీలు అందరూ కూడా బయటకు రావాలి. అంటే మీ సొంత పనులు చేసుకోవడానికి మీ ఎమ్మెల్సీలు అయినా లేకపోతే మా ఉద్యోగస్తుల యొక్క బాధలు తీర్చడానికి ఎమ్మెల్సీ అయినా మీరు అందరూ కూడా ఆలోచించాలి. దయచేసి అందరూ కూడా మొక్కుమ్మడిగా ముందుకు వచ్చేసి ప్రభుత్వానికి తనైనటువంటి మనము ఆలోచన చెప్పేసి మా పైసలు రావడానికి మీరు అందరూ పరిష్కారానికి కృషి చేస్తారని మేము అందరూ భావిస్తున్నామా. మీకు అందరు కృతజ్ఞతలమ్మా. మా అందరి సమస్యలు కూడా మీరు ముందు తీసుకోబోతున్నారు. మరి మీకు మీ మీడియాకు మరి కృతజ్ఞతలు.